నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. నా పేరు సీమ. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కొండలమ్మ దేవస్థానంలో జరుగుతున్న శాకంబరి మహోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. అమ్మవారి కరుణ కటాక్షలతో రాష్ట్ర సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు. రుద్రపాక జూనియర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేలా నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్న ఎమ్మెల్యే. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి, ఏడాది కూటమి పాలనలోనే సూపర్ 6 పథకాలను 90% అందించడం జరిగిందన్న ఎమ్మెల్యే రాము. గురు పౌర్ణమి పురస్కరించుకుని షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము, బాబా ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన వెనిగండ్ల రాము. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో ఆషాఢ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వెనిగండ్ల రాము అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించడం జరిగింది. శాకాంబరి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు మరియు వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన కొండల అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, దేవస్థానం ఈవో కొండలరావు మరియు టీడీపీ నాయకులు జగన్మోహన్ రావు, పెద్ద ఎత్తున టీడీపీ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. నాకు జగన్
సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితమజాదేవీ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచారం కులజాజ భగవతీ ధర్మాత్మికా ధర్మం శ్రీ ఏతద్ధలం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు నందివాడ మండలం రుద్రపాక ప్రభుత్వ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనిగల రాము విచ్చేసి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు సైతం జేడబ్ల్యూ అడ్వాన్స్ మరియు నీట్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత వచ్చేలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన సూచించారు. నందివాడ మండలం రుద్రపాక గ్రామంలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొనేందుకు వచ్చిన శాసనసభ్యులు రాముకు కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ విద్యార్థి దశలో కీలకమైన దశకు చేరుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకునేలా విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. ప్రధానంగా మహిళలు విద్యను మధ్యలో వదిలేయకుండా ఉన్నత విద్యావంతురాలుగా మారి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలను సాధించాలని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు పిన్నమనేని బాబ్జీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్లగడ్డ రవి మరియు కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీరందరూ వాళ్ళు ఎంజాయ్ చేశారా? పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేశారా? మీకు ఇష్టంగానే ఉందా? ఇక్కడికి రావడం మీరు ఇష్టంగా వచ్చారా, కష్టంగా వచ్చారమ్మా? ఇష్టంగానే వచ్చారా? మీరు కూడా తండ్రులు ఎంతో ఎంజాయ్ చేశారు కదా. అలాగే ఎందుకంటే ఒక మంచి చక్కని వాతావరణం క్రియేట్ అవడానికి ఇది అవకాశం దొరికింది. మీ పిల్లలు అంటే ఇప్పుడు దాకా ఎలా ఉంటుందంటే విద్యా సంస్థలు అనేవి ఏలియనేట్ అయిపోయినాయి, అంటే మనకు దూరంగా వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకి విద్యా సంస్థలకి సంబంధం ఏంటంటే పిల్లలు మహా అయితే అక్కడ డ్రాప్ చేయడం దాకానే అయిపోయింది. కానీ అలాంటి పరిస్థితిలో మనం కూడా పిల్లల భవిష్యత్తులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం దొరకడం అనేది చాలా మంది మనందరూ అదృష్టం. అలాగే టీచర్స్ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, లెక్చరర్స్ కూడా మీరందరూ. ఎందుకంటే కొన్ని చోట్ల విన్నాను మా పని చదువు చెప్పటం, మిగతాదంతా మాకేం సంబంధం అన్నట్టుగా కూడా కొన్ని చోట్ల విన్నాను నేను. మిగతా అన్ని మేకేం పని చదువు చక్కగా చెబుతున్నాం, దీంట్లో అంతకంటే ఏం కావాలండి. కానీ ఇలాంటి వాతావరణం నిజంగా ఉంటే మీకు ఈజీ ఉంది. అంటే పిల్లలకి చెప్పటం అనేది మీకు కూడా ఆత్మసంతృప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఉద్యోగం ఇంత ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతున్నారు.
దాన్ని మరింత అభివృద్ధి చెందేటట్టుగా, ఎందుకంటే పేరెంట్స్ తోటి ఉంటే పలానా కిడ్ బాగా చేస్తూ ఉంటాడు, వాడికి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, దీంట్లో ఉంటుంది, ఎంత మనకి ఎంత చిన్న ఎంతమంది అండి మొత్తం ఇక్కడ? 109 మంది. 109 మంది విద్యార్థులు. 109 మంది విద్యార్థులు. టీచర్స్ ఎంతమంది అండి? 15 మంది టీచర్స్. అంటే ఒక్కొక్క టీచర్కి 10 మంది కంటే తక్కువ స్టూడెంట్స్ లెక్క. అంతే కదనే? సో ఈ రేషియోలో మీకు ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కడా ఉండదని చెప్పి మీకు గ్యారంటీ చెప్తున్నాను. బేసికల్గా మీకు ఈవెన్ యుఎస్లో తీసుకున్నా కానీ, అమెరికాలో తీసుకున్నా కానీ టీచర్ స్టూడెంట్ రేషియో ఈ రకంగా అయితే ఎక్కడా ఉండదు. ఇది తక్కువ రేషియో తేడా ఉంటాం ఈజీగా ఉండటం వల్ల ఏమవుతుందండి, ఇంతటి తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టగలిగే అవకాశం ఉంటుంది టీచర్స్ అందరికి కూడా. అవును కదండి? సో ఇట్స్ ఈజ్ వెరీ వెరీ బిగ్ ఆపర్చునిటీ అందరికీ, మీరందరూ కూడా. నేను ఐఎమ్ సర్ప్రైజ్ బేసిక్గా. మీ పిల్లలు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలామంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. నాకు దాంట్లో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫస్ట్ థింగ్. పాప తను ఎవరో మాట్లాడింది, అలాగే వాడు ఇద్దరు బాయ్స్ కూడా మాట్లాడినట్టున్నారు. అందరూ వెరీ 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 గుడ్ ఇంగ్లీష్. వెరీ ప్రౌడ్. సో ఇంగ్లీష్ అనేది మనకి ఒక లాంగ్వేజ్. ఎనీవే మీరు దాన్ని అలాగే చూడండి. ప్రభుత్వ కళాశాలలో ఎక్కువగా ప్రాబ్లము ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అని ఉంటుంది, కానీ ఇక్కడ ఇంగ్లీష్ బాగానే ఉంది. కానీ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ వన్ థింగ్ అండి, మ్యాథ్లో 43% పాస్ రేట్ అన్నట్టున్నారు. 70% వచ్చిందండి. కాదండి, ఫస్ట్ ఇయర్ 43 వచ్చింది విన్నాను నేను. సెకండ్ ఇయర్ 73. బట్ 73 ఇస్ బ్యాడ్ కదండి రియల్లీ. అండ్ పాస్ పర్సంటేజ్ 43 ఇస్ రియల్లీ బ్యాడ్ మ్యాథ్లో. మనందరికీ ఒకటి ఉంది అవ్వాలి, మీకు చెప్తున్నాను నేను. మనకందరికీ ప్రతి ఒక్కరికి తెలుగులో పుట్టిన ప్రతి ఒక్కరికి, తెలుగు నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి చెప్పనా? మనం వరల్డ్లో ఉన్న ఐటీ పాపులేషన్, ఐటీ జాబ్ చేసే వాళ్ళలో 30% మంది ఉన్నాం మనం. 30% మంది. అంటే మీరు అమెరికాలో చూసుకుంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్. అమెరికాలో అయితే కనుక ఆల్మోస్ట్ 40% ఉంటుంది. కొన్ని ఆఫీస్ మీటింగ్లు కూడా తెలుగులో జరుగుతూ ఉంటాయి. నిజంగా చెప్తున్నాను నేను, వాస్తవం అది. అంతకు ఎలా వచ్చిందంటే, ఎందుకు స్పెషాలిటీ వచ్చిందంటే దానికి సహజంగా మన దగ్గర ఉన్న మ్యాథ్ బాగా చేయగలగటం అనేది. అందుకనే నేను సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్గా మ్యాథ్ అనేది మనకి చాలా ఈజీ, అమెరికాలో చాలా కష్టం. చిన్న ఆల్జెబ్రా అనేసరికి వాళ్ళకి మనం చిన్నప్పుడు ఏదో సరదాగా అనుకున్నాం ఆల్జెబ్రా గుండు గాబ్రా అని. కానీ ఆల్జెబ్రా అనేది వాళ్ళకి అసలు అర్థం కూడా కాని విషయం, కానీ మనం బాగా చేస్తాం. సో మీలో ఏదో కొంచెం తేడా ఉంటుంది. దయచేసి అందరూ సరిగ్గా ఫోకస్ చేయండి. మ్యాథ్ ఈజ్ వెరీ గుడ్ సబ్జెక్ట్. మీకు గ్యారంటీగా మళ్ళీ పికప్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం నేను కనుక్కుంటాను ఇది గ్యారంటీగా. సో మ్యాథ్ మీద ఫోకస్ పెట్టండి. మ్యాథ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ మీకు టీచర్స్కి పేరెంట్స్కి వచ్చిన ఈ రిలేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఇట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలా హ్యాపీగా ఉంది. కుర్రాళ్ళు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు అందరూ, పిల్లలంతా. అక్కడ ఆడపిల్లలు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ సర్ప్రైజ్ అమ్మా. మీరు మాట్లాడే క్యాపబిలిటీస్ కానీ, చెప్పే కానీ, మీరు వచ్చిన లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా పిల్లలు మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ మనం ఫ్రీ బర్డ్స్ కింద పెరిగి చాలా స్ట్రాంగ్గా సొసైటీలోకి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొనేట్టుగా మనమంతా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ, మీలో చాలామంది యుఎస్ వెళ్ళచ్చు, మహా కంపెనీలు స్టార్ట్ చేయొచ్చు, లేదు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేయొచ్చు, ఇంకా ఎక్కడికైనా చేయొచ్చు. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ యూ. బట్ రిమెంబర్ దిస్ కాలేజ్. అండ్ ఈ కాలేజీకి మీరందరూ కూడా తోడ్పడేట్టుగా ముందుగా వెళ్ళి మీరు సెటిల్ అయిపోయిన తర్వాత కాలేజ్ గురించి కూడా పట్టించుకోండి.
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టైంలో మీకు అత్యంత ఇంపార్టెంట్ కాలేజ్ ఇది. సో మీరందరూ ఇది కూడా గుర్తుపెట్టుకోండమ్మా. అండ్ అబ్బాయిలరే మీరే మర్చిపోతారు వెళ్ళిపోగానే తొందరగా. ఆడపిల్లలకి చెప్తుంటుంది కొంచెం కదా, ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకుంటారు కదా. అవునండి, వెరీ గుడ్. సో అందరూ ఇదే చేస్తున్నారు. ఇదే బయట కాలేజీల్లోకి వెళ్తే సరే దాదాపు ఒక 20,000 రూపాయల నుంచి పైచర్లే ఉంటుంది తప్పిస్తే లోపు ఎవరిది లేదు. చిన్న చిన్న కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలతో సహా అందరూ కూడా మినిమం 20,000 రూపాయల దగ్గర నుంచి పైన 50,000, 60,000 వాళ్ళ తాతను బట్టి ఆ రకంగా పెంచుకునే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా కాకోకుండా మంచి మెరిట్ టీచర్స్ ఇక్కడికి వచ్చేది. వీళ్ళందరికీ కూడా మామూలుగా ఉద్యోగాలు రావు. చాలామంది కాంపిటీషన్లో ఎన్నో వేల మంది రాస్తే వాళ్ళల్లో 100లోనే సెలెక్ట్ అవుతారు. అతి కొద్ది మంది లెక్చరర్స్లో మన కాలేజీలకు వచ్చే లెక్చరర్లు ప్రధానంగా మీరు దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళెవరో కూడా చిన్నవాళ్ళు కాదు. ఇక్కడ ఎవరైతే ఈ ఎగ్జామ్స్లో పాస్ అవరో, వాళ్ళ క్వాలిఫికేషన్ రాదో వాళ్ళే బయట కాలేజీల్లో ఇప్పుడు ఏది డబ్బులు ఎక్కువ తీసుకున్న కాలేజీల్లోకి వచ్చే టీచర్లు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం వచ్చిన కళాశాలలో, ప్రభుత్వ కళాశాలలో ఇటువంటి మంచి టీచర్ని మనకి గవర్నమెంట్ సెలెక్ట్ చేపించి మీరు కాలేజీకి వస్తే కనుక పిల్లలకు ప్రత్యేకంగా మధ్యాహ్నం భోజనం ఇచ్చే కార్యక్రమంలో కానివ్వండి, లేకపోతే మీకు పుస్తకాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, తల్లికి వందనం అని చెప్పేసి తల్లిదండ్రులకు భారం కాకోకుండా మరి డబ్బులు సర్దుబాటు చేసే విషయంలో కానివ్వండి, ఇన్ని రకాలుగా ప్రభుత్వం మీ అందరూ బాగు కోసం అని చెప్పి పాటుపడుతుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీ పిల్లలు పైకి రావాలని, పిల్లలు బాగుపడాలని, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ రాష్ట్రాన్ని రేపొద్దు అభివృద్ధి దశలోకి నడిపే పిల్లలు మీ వాళ్ళు కావాలని చెప్పేసి ఇటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు అందరూ కూడా మరి మంచిగా పైకి రావాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క కోరిక. దానికి అనుగుణంగానే అనేక పరిశ్రమలు తీసుకురావడంలో కానివ్వండి, అనేక ఇన్స్టిట్యూషన్స్ రాష్ట్రంలో తీసుకురావడంలో కానివ్వండి, వీళ్ళందరికీ కూడా నిరుద్యోగం అనేది లేకోకుండా అందరికీ కూడా ఉద్యోగం కల్పించాలని ఒక నైతిక బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రత్యేకంగా మరి లోకేష్ బాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి బయట అందరు పెద్దలతోనూ కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో మంచి మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొస్తానికి ప్రయత్నం చేపిస్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మరి ఈ కార్యక్రమాలన్నింటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దుతారు అన్నది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఈ మెగా పేరెంట్స్ సందర్భంగా మరి ఈ 4 మాటలు నాకు చెప్పే అవకాశం కల్పించినందుకు కళాశాల బృందం వారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ఓ చిన్న సజెషన్ సార్, మాకు ఈ ఏరియాలో మీకు ఇంత ముందర కూడా చెప్పాం, కొంచెం లెవెలింగ్ ప్రాబ్లం ఉంది మా కాలేజీకి. కొంచెం ఏదో గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ఇప్పించి లెవెల్ చేపియాలని, అలాగే మా కాలేజీ ఎప్పుడో 20 సంవత్సరాలు పైచర్లు అయిపోయింది, రంగులన్నీ పోయి పాడుపడిపోయిన స్టేజీలో ఉంది. కొద్దిగా రంగులు వేయించి ఈ ప్రభుత్వ కళాశాలలో మీ నియోజకవర్గంలో ఒకటే ఉంది, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇది ఒకటే మీ గవర్నమెంట్ తరఫున ఉంది. మీ నియోజకవర్గం మొత్తం మీద తప్పకోకుండా మా కాలేజీని మీ యొక్క ఏకైక కాలేజీగా మరి మంచిగా పైకి తీసుకొస్తానికి మీరు తప్పకోకుండా ప్రయత్నం చేయవలసిన మీ వంతు బాధ్యత కాదు, తప్పకోకుండా మీరు చెప్పవలసిన పరిస్థితి అని చెప్పేసి నేను మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు త్రివేణి పబ్లిక్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా త్రివేణి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ మాట్లాడుతూ, పిల్లలకు చదువుతో పాటు మంచి చెడులను అలవర్చుకునే విధానాన్ని తమ పాఠశాలలో మొదటి నుండి కొనసాగిస్తున్నామని తెలియజేశారు.
ఇంటి వద్ద నుండి తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎదుగుదలకు గురువులు నేర్పే విద్యా బోధనలు ఎంతో ముఖ్యమో తల్లిదండ్రుల నుండి అలవాటు చేసుకుని మంచి చెడులు కూడా అంతే అవసరమని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చిన తల్లిదండ్రులకు త్రివేణి స్కూల్ యాజమాన్యం మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజున మా పేరెంట్స్ డేని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం, పిల్లలందరూ కూడా పేరెంట్స్ని చక్కగా భక్తి విశ్వాసాలతో చక్కగా వాళ్ళని ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని మేము మా స్కూల్లో నిర్వహించడం మా పేరెంట్స్ అందరి తరఫున కూడా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ శుభాకాంక్షలు. మన పిల్లలందరికీ గురువులు. మనకు కూడా ఒకరోజు ఇలాగే మనకి గతంలో గురువులు ఉండబట్టే మనం ఈరోజు స్థితికి వచ్చాము. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్ దీంట్లో భాగంగా మనందరం ఇక్కడ కలవడం జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు పోషించవలసిన బాధ్యతని మన హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ గారు చక్కగా మనకు కూడా అర్థమయ్యేటట్టు బోధించారు. ఇలాంటివి ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కీర్తిశేషులు వలవల పెద్దిరాజులు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సురేంద్ర కుమార్, నరేష్ సహకారంతో గుడివాడ గంగాధరపురంలోని మోడల్ ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పొట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ చేశారు. మరణించిన ఆప్తులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దిరాజు కుటుంబ సభ్యులు అభినందనీయులని పాఠశాల హెచ్ఎం నాగరాజేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో వయస్సు ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, మల్లెం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు వలవల పెద్దిరాజు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు వలవల సురేంద్ర కుమార్ గారు మాకు మంచి స్నేహితులు, మంచి ఆప్తులు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన వాటర్ ప్లాంట్లు, వాటర్ సప్లై చేస్తా పేదవాళ్ళకి కూడా ఒక 10 ప్రోగ్రాంలు చేస్తే 2 ప్రోగ్రాంలు ఊరికినే పోయడం అలా చేస్తా నాకు ఎంతో 10 సంవత్సరాల పరిచయం. మంచి వ్యక్తి, ఎప్పుడు చూసినా మంచి ఇదిగా ఉంటారు. ఎందుకో మనం అనుకోకుండా ఇలా సురేంద్ర గారు మనం పుస్తకాలు ఏర్పాటు చేద్దాం అనగానే, హరి గారు మీరు ఎంత అయితే అంత ఖర్చు అవుతే అంత నేను ఏర్పాటు చేస్తాను మా కుటుంబ సభ్యుల తరపున, మీరు మా నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేయండి అన్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేకంగా ధన్యవాదాలు కొత్తగా. అలాగే మా మిత్రులు మా సురేంద్ర కుమార్ గారి అబ్బాయి నరేష్ గారు, పెద్దిరాజు గారి కుమారుడు, వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు. అలాగే ఈరోజు స్థానికంగా ఉన్న నీలమ్మ రోడ్డు అల్లంబడి స్కూల్లో చిన్నారి విద్యార్థికి నోట్ పుస్తకాలు మరియు స్టేషనరీ ఏర్పాటు చేశాము. వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు మా తిరుపతి గారు, తాతారావు గారు, మా శ్రీనివాసరావు గారికి అందరికీ, అలాగే హెచ్ఎం గారు మాకు బాగా సహకరించారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున. అలాగే ఈరోజు మెగా పేరెంట్స్ డే, దాని సందర్భం కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అల్లంబడి స్కూల్ అనగానే మంచి నీలమాల దగ్గర ఉన్న ఇది మంచి పేరుంది. ఎప్పటి నుంచో కూడా ఈ స్కూల్కు మంచి పేరుంది. దానిగా పెద్దిరాజు గారి గురించి చాలామంది తెలియదు. ఆయన ఒకప్పుడు బాగా ఆయన కూడా మంచి స్వభావం, సేవ చేయాలనే స్వభావం ఉన్నది. అలాంటి జ్ఞాపకార్థం ఇవాళ వాళ్ళ అబ్బాయిలు ఈ కార్యక్రమానికి కంకణం కట్టుకొని చేపట్టినందుకు మంచి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారు. వాళ్ళు ఇప్పుడే దాదాపుగా చేశారంటున్నారు. వాటర్ క్యాంపులు అవన్నీ ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నారు. శ్రీకృష్ణ యాదవ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షులు మరి హరికుమార్ గారు, అలాగే కీర్తిశేషులు వలవల పెద్దిరాజులు గారు వారి యొక్క జ్ఞాపకార్థంగా మరి వారి యొక్క కుమారులు మరి మా పాఠశాలలో ఈ అల్లంబడిలో మరి పిల్లలందరికీ కూడా నోటు పుస్తకాలు, మరి స్టేషనరీ, మరి బిస్కెట్ ప్యాకెట్లు మరి ఈరోజు వాళ్ళ తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థంగా మా స్కూల్కి అందించడం జరిగిందండి. మరి స్కూల్ తరపున మరి మా పిల్లల తరపున మరి అందించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో అంటే మరి వారి జ్ఞాపకార్థంగా జరిగింది, కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా పాఠశాలలో ఇంకా జరగాలని కోరుకుంటున్నాను.
గుడివాడ మండలంలోని మోటూరు దొండపాడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రాము నిర్వహించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే రాము ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. కులమత వర్గాలకు అతీతంగా పేద ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే పేద కుటుంబాలకు అధిక సంక్షేమం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వైర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షులు వాసే మురళి, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, గుడివాడ జోన్స్, కొడాలి రామరాజు మరియు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బాబు జగజ్జనరామ్ గారు. ఏంటి కళ్ళని మంచి నమస్తే అండి. పెన్షన్ వస్తుందా? మీరు గురువాళ్ళ కొట్టిన ఇక్కడ కొట్టిన వచ్చిన తర్వాత పెట్టాము. వీళ్ళు ఏంటంటే టూ గవర్నమెంట్స్ కి మధ్యలో పెట్టుకున్నారు అనమాట, కట్టుకున్నారు అప్పుడు. సో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. కానీ మనం రాగానే ఫస్ట్ పెడితే వస్తున్నాము. రాలేదా అసలు చేయలేదా? అప్పుడు మా తొమ్మిదిగా ఉన్నప్పుడు చేశారు. రెండోది కూడా వచ్చినా రాలేదని ఎప్పుడు అయింది చేయాలి. ఓకే, ఇప్పుడు పడుతున్నాయండి డబ్బులు. మళ్ళీ దీంట్లో చేపిస్తున్నాను అది కూడా. ఒకటైతే కానీ చేపించాను పెద్ద అంటాను. రెండోది కూడా ఒకటి అయిపోయింది. ఒకటి నడుస్తుంది కదా. మీరు ఒకసారి వచ్చి నాకు టీజీఆర్ఎస్ పెట్టినాను. రాకపోతే ఇప్పుడు పెడితే ఆల్రెడీ స్లాబ్ పడిపోయింది. ఎట్లా వస్తాయి? రూపాయి పడినప్పుడు బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంత వచ్చిందమ్మా దీనికి? దీనికి ఎంత పెట్టాడు? వచ్చేద్దాం. మీకు వస్తుందమ్మా, పట్టుకోండి. తప్పకుండా చేపిస్తాం. ఓకే పర్లేదు చెప్పమ్మా. చేస్తున్నానమ్మా, చెయ్యాలి. అది ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి దాంట్లో పెడితే మీకు టీజీఆర్ఎస్ లో పెట్టిస్తాను. టీజీఆర్ఎస్ లో పెట్టి మీకు ఎన్ని రోడ్లు వేసారని తెలుసా? లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం గుడివాడ ఉపద్రష్ట కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. సమాజంలోని ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసి సహాయం చేసే వారిని మార్గదర్శకులుగా సహాయం పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎన్నుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి సభ్యులు సైతం ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్థులు కావాలని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నూతన ప్రెసిడెంట్ మాదాల సురేష్, సెక్రటరీ పామర్తి కేశ్వరరావు, ట్రెజరర్ పలుకుతి రవికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ప్రగతి కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ప్రెసిడెంట్గా ఎన్నికైన మాదాల సురేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు లయన్ అనే పేరు విని లయన్ వెనిగళ్ల రామ్ అంటే నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. కొంచెం కొత్తగానే ఉంది ఇంకా నాకు, సంవత్సరం అయినా కానీ. సో మీ కార్యక్రమాల్లో ఎక్కువ టైం పెట్టలేకపోతున్నా, కానీ మీరందరూ కూడా నాతోటి ప్రతి ఒక్కరూ నడిచే వ్యక్తులే. నా ఈ గుడివాడ అభివృద్ధిలోనూ, అలాగే గుడివాడకి ప్రజలకు కావాల్సిన సేవలోనూ
మీరందరూ కూడా భాగస్వాములు ఎప్పుడు చేస్తారన్నారు, నాతో పాటు చూస్తూ ఉన్నారు. అలాగే మీ లయన్స్ క్లబ్ ద్వారా కూడా మీరందరూ కూడా అనేక కార్యక్రమాలు, మొత్తం 112 కార్యక్రమాలు చేశారండి లాస్ట్ ఇయర్. చాలా అద్భుతమైన విషయం ఇది. ఈరోజు 210, ఈ సంవత్సరం 212 కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి మా సురేష్ తరఫున మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. ఎట్లయినా కానీ రోజుకు కార్యక్రమం కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరు లయన్స్ క్లబ్ సేవ ప్రపంచంలోనే సేవా కార్యక్రమాలు చేయడంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అత్యంత ప్రముఖులు, అత్యంత సేవాభావం కలిగిన వ్యక్తులు ఉన్న సంస్థ ఇది. దీనిలో నేను కూడా భాగం అవడం కూడా అదృష్టం. ఇదే కాకుండా మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇందాక స్వచ్ఛ భారత్లో ఏ వార్డు తీసుకున్నారండి మీరు? 35వ వార్డు. 35వ వార్డు రేపు పొద్దున్నెలు చూద్దాం. నేను సో 35వ వార్డు నేను కూడా ఇటు చేయాలి. అది సో 35వ వార్డు వెళ్ళి చూద్దాం అనుకోండి. మీరు టైం పెడతామే కాకుండా దీనికి కావాల్సిన ఫండింగ్ కూడా చూసుకుంటా అత్యంత అద్భుతంగా ప్రతి ఒక్క విషయం మీరు చేస్తూ ఉన్నారు. ఇదే విషయంలో నాకు కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి మీ వైపు నుంచి మీరు చేయాల్సిందిగా నాకు కూడా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి. మీరందరూ దీన్ని కూడా నేను చెప్పే విషయం కూడా ఒకసారి ఆలోచిస్తారని కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం 2047 విజన్ 2047కి వర్క్ చేస్తాం స్వర్ణాంధ్రకి. అలాగే పావర్టీ లేని సొసైటీ క్రియేట్ చేస్తానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అందరూ పనిచేస్తూ ఉన్నాం. ఇది ఊరికే మాటలు చెప్పడమే కాకుండా మొన్నటికి ప్రతి జిల్లా స్థాయిలో ఒక కమిటీ వేశారు, రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేశారు, జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంది, అలాగే మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కమిటీ వేశారు. ఇందులో సభ్యులుగా జిల్లా ఇప్పుడు మన గురువాడ నియోజకవర్గంలో అయితే కనుక సభ్యులుగా నేను ఉంటాను, ఆర్డీఓ ఉంటాడు, అలాగే మన మున్సిపల్ కమిషనర్ ఉంటారు. అంతేకాకుండా 5 గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎంప్లాయీస్ని ఇచ్చారు. వాళ్ళే కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీని ఒకటి ఇచ్చారు. జిల్లా నుంచి ఒక అధికారిని తీసుకొచ్చారు. వీళ్ళే కాకుండా ప్రామినెంట్ పీపుల్ కూడా ఇద్దరు తీసుకురావడం జరిగింది. ఒక ఎన్ఆర్ఐస్ని అపాయింట్ చేశాను, ఒక ఇద్దరిని. అంతేకాకుండా కొన్ని సంస్థలు కూడా జాయిన్ చేయాలనేది నా ఆశ. సో మీ లయన్స్ క్లబ్ ప్రగతి కనుక ముందుకు వస్తే మిమ్మల్ని కూడా ఒక సభ్యుల కింద జాయిన్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ ఇష్టమైతే కనుక కాలు తెచ్చుకుని రండి మీరంతా. దాంట్లో ఇది చాలా ఉన్నతమైన భావాలతో జరుగుతుంది. మనకి మీ అందరికీ తెలిసిన విషయమే. గుడివాడలో అయితే కనుక దీని మీద హెవీ ఫోకస్ పెట్టామని చెప్పేసి కూడా P4 అనే విధానాన్ని కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారంటే అది ఒక కొత్త ఆలోచన, చాలా కొత్త ఆలోచన, ఎవరికి తట్టలేదేమో అనేది. లయన్స్ క్లబ్ ప్రగతి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. అంతపాటు మిగతా మిత్రులు చాలామంది నాకు పరిచయం వాళ్ళే, యూత్ అంతా కూడా ఈరోజు ఈ కమిటీలో రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి సేవ కిందకే మీ అందరి దగ్గర ఓటు తీసుకున్నారు. మంచి కార్యక్రమాలు సమాజంలో పేద వర్గాలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ ఒకటి. ఇవాళ లయన్స్ క్లబ్ మీకు ప్లాట్ఫామ్ ఉంటుంది, మేము రాజకీయంలో మాకు ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇందువల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకంటే మీ ప్లాట్ఫామ్ మీద చేస్తాకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. సమాజంలో అందరూ బాగుండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున రాజకీయాలు వచ్చేసరికి ఆ విలువలు పోయినాయి. గత 5 సంవత్సరాలు చూసాం వాల్యూస్ లేకుండా ఏ విధంగా పాలన సాగిందో. ఇవాళకి మాటల
వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్తాకి చాలా ప్రమాదకరం. అది అందరూ కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే మన సంవత్సరం అయింది, మంచి మెజార్టీ రామని గెలిపించుకున్నాం, చదువుకున్న యువకుడికి గెలిపించుకున్నాం. అందుకే కొంత అర్థమవుతే ఏ విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా చేయాలి అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెప్పి మేము కూడా పనిచేస్తున్నాం ఆ లైన్లో. అందువల్ల వాళ్ళ ఏ విధంగా అయితే మీరు మీ ప్లాట్ఫామ్లో చేస్తున్నారు, మేము కూడా రాజకీయం కానీ కార్యక్రమాలు టేకప్ చేసాం. మా ప్రభుత్వం కూడా సంవత్సరం కాలంలో చేసిన మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఇంకా చేయాల్సి చాలా ఉంది. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని నాకు పూర్తి నమ్మకం. ఆ విధంగా మేము అందరూ పనిచేస్తాం. మీ అందరూ ఆశీర్వాదాలు కూడా మాకు కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. గురు పౌర్ణమి సందర్భంగా నేడు కౌతవరం గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు వెనిగండ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవత్తి శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గురు పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయంలో జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ఆలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు. బాబావారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు నాయకులకు స్వామివారి ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురువులను పూజించుకోవాలని సంస్కృతిని భావితరాలకు తెలియచేసేలా నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రణవాశ్రమ స్వామీజీ స్థైర్యానంద స్వామికి పాద పూజ నిర్వహించడం జరిగిందని బీజేపీ నాయకులు ఉడా చైర్మన్ మట్ట ప్రసాద్ తెలియజేశారు. గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు మాచల రామకృష్ణ నేతృత్వంలో నేడు గురు పౌర్ణమి సందర్భంగా ప్రణవాశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్య గాంధీ, వలపర్ల వెంకటేశ్వరరావు, బోనం గోపిక తదితరులు పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా గుడివాడ పట్టణంలోని శ్రీ ప్రణవాశ్రమం నందు స్వామీజీ స్థైర్యానంద స్వామి గారిని సత్కరించడం జరిగింది. కారణం గురు పూజోత్సవం కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నాయకత్వంలో దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది ఆశ్రమాలు కావచ్చు, అనేక గురుస్థానంలో ఉన్నటువంటి వారిని కలిసి వారిని సత్కరించాలని చెప్పే భావనతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ 2వ అధ్యక్షులు శ్రీ మాచల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి గుడివాడలో స్వామీజీని కలవడం జరిగింది. అనేక లక్షల సంవత్సరాల నాడే మనకు ఒక వ్యవస్థ తయారైంది. గురువు మనం సమాజంలో ఎలా మెలగాలి, ఒక విద్యార్థి చదువు ఎలా చదవాలి, ఒక పనివంతుడు పని ఎలా నేర్చుకోవాలి, మనం ప్రతిదీ మనిషి జీవన విధానంలో గురు వ్యవస్థ ఎంత కీలకమంటే ప్రతిదీ గురుస్థానంలోనే మనకు బోధించే అవకాశం ఉంది. అటువంటి గురువుని
మనం పూజిస్తేనే రాబోయే తరాలు కూడా ఈ గురు వ్యవస్థను గౌరవించుకునే విధంగా మరి కేంద్రం ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల మరి గురు పూజోత్సవం జరుగుతుంది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి పట్టణాధ్యక్షులు మన భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మనకి ఏదైతే ఒక వ్యవస్థను మనకు అందించారో, తల్లి గురువే, తండ్రి గురువే, విద్యను అభ్యసించిన టీచర్ గురువే, మరి గురుస్థానంలో ఎవరున్నా మనకు ఏదైనా నేర్పించారంటే ఖచ్చితంగా అది గురుస్థానమే. దాన్ని మర్చిపోకుండా మన వ్యవస్థల్ని, మన పూర్వీకులు మనకు అందించినటువంటి హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నమస్కారం అండి. గుడివాడ పట్టణం మరి ప్రణవ స్వామి ఆశ్రమానికి ఈరోజు విచ్చేసాము. బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి. మరి గురు పౌర్ణమి అనగానే గురువుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. మన సాంప్రదాయం అంటే భారతదేశ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ఒక్క రోజునే గురువుని గౌరవించాలని కాదు, ప్రతి ఒక్క రోజు గురువు లేనిదే మనకి జ్ఞానం లేదు. జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్లే ప్రత్యక్ష దైవం గురువు అంటారు. అలాంటి గురువు గారికి ఈరోజు సన్మానం చేసి మరి ఆయనకి శాల్వా వేసి సత్కరించడం జరిగింది. మరి మన గుడివాడ 2వ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన పెద్దలు గాంధీ గారు, రామకృష్ణ గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. నమస్కారం అండి. మరి ఈరోజు గురు పౌర్ణమి. మరి గురు పౌర్ణమి సందర్భంగా గుడివాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రణవాశ్రమంలో మరి సర్వేనంద స్వామి మరి ఆశ్రమంలో ఆ మహానుభావుణ్ణి ఈరోజు సన్మానించుకొని మరి ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మరి మచిలీపట్నం కన్వీనర్ సూర్య గాంధీ గారికి, అలాగే గుడివాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక గారికి, అలాగే జనార్దన్ గారికి, మరి సుబ్రహ్మణ్యం గారికి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి విద్యాబుద్ధులు నేర్పిన మరి గురువులు వారందరికీ మనం ఈరోజు మరి అన్ని సత్కరించుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మరి బీజేపీ పరిపాలనలో మరి ఇలాంటి మహాత్ముల్ని అందరినీ స్మరించుకోవాలి, మరి ఆశీర్వాదం తీసుకోవాలి, సన్మానించుకోవాలి ఆలోచన మరి ఎలాంటిదో ఒకసారి గుర్తించుకోండి. ఎందుకంటే తల్లి జన్మనిస్తే తండ్రి మరి బాట వేస్తాడు. మరి గురువు మనకి మంచి అయినా చెడైనా ఏదైనా సరే మంచి చెడు నేర్పి ఆ మహానుభావుని మనం గౌరవించుకోవాలి. తల్లిదండ్రులు ఎంతో, గురువులు కూడా అంతే. అలాంటి మహానుభావుల ఆశీస్సులు ఉంటే ఎల్లకాలం జీవితంలో మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలని నేర్పించింది ఎవరైనా ఉన్నారంటే ఆ గురువు. ఆ గురువు ఎక్కడైనా సరే మనం తనంతరం మనం చనిపోయినంత వరకు ఆ గురువు ఎక్కడ కనపడినా సరే 2 చేతులు పెట్టి నమస్కరిస్తే వాళ్ళు ఆశీస్సులు ఉంటాయని నా ఆలోచన. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసిన ఈ బీజేపీ నాయకుల, కార్యకర్తలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. గుడివాడ పెద్ద కాలువ వద్ద వేంచేసి ఉన్న శ్రీ హనుమంత్ సమేత దత్తసాయి సేవా సంఘంలోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీమాన్ మురళీకృష్ణమాచార్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ వల్లూరిపల్లి లక్ష్మీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, సెక్రటరీ కోయిలపు సుబ్రహ్మణ్యేశ్వరరావు, దండమూరి జయలక్ష్మి మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణమి బాబావారు జన్మించిన రోజుగా భావిస్తాం. కానీ వ్యాస పౌర్ణమి దీని పేరు. వ్యాసుల వారు చక్రహస్తుని ప్రకటించు చదువు అని అష్టాదశ పురాణాలని లోకానికి అందించారు. అటువంటి వ్యాసుల వారు జన్మించినటువంటి గురు పౌర్ణమిని గురు పరంపరగా బాబావారిని అన్ని మందిరాల్లో కూడా, ఎందుకంటే ఇది కూడా గురు పరంపర కాబట్టి, సమర్థ సద్గురువు కాబట్టి బాబావారిని గురు పౌర్ణానికి విశేషంగా ఆరాధన చేస్తారు. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పారద్రోలి జ్ఞానం అనేటువంటి వెలుగుని ప్రసాదించేటువంటి సద్గురు సాయినాథుని యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ హనుమత్ సమేత దత్తసాయి సేవా సంఘం వారి నిర్వహణలో 1997లో పాలాభిషేకం టికెట్ 50 రూపాయలు, ఇప్పటికే 50. అన్నాభిషేకం టికెట్ 116 రూపాయలు.
మరి 2025 కూడా 116 అంటే బాబా వారిని అందరూ కూడా సేవించాలి, అందరూ కూడా సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఎందుకంటే బ్రహ్మ దగ్గర చేసిన కోపం ఆ యొక్క పాపం శివుణ్ణి మొక్కితే పోతుంది, శివుడి దగ్గర చేసిన పాపం ఆ విష్ణువుని స్మరిస్తే పోతుంది. మరి ఈ ముగ్గురు దగ్గర చేసిన దోషం ఉంటుంది, అది గురువు పాదాలను ఆశ్రయిస్తే లభిస్తుంది. అందుకే అడియేం దాసుణ్ణి అంటే నీ పాదమే నాకు శరణాగతి, వ్యత్యస్య పాదార వింద, ఆ కాలిటు ఈ కాలటు పెట్టి భక్తులు శీఘ్రంగా నమస్కరించే విధంగా బాబావారు ఆ భాగ్యంలో కూర్చుని ఉంటారు. అందరూ కూడా సేవించండి, తరించండి. ఈ సమయంలో ఆలయ పాలకవర్గ కమిటీ చైర్మన్ శ్రీమాన్ లక్ష్మీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, సెక్రటరీ గారు కొయిలాపు కృష్ణ గారు, తోటి కమ్యూనిటీ సభ్యులందరూ భక్త బృందంతో కూడుకుని వైభవంగా గురు పౌర్ణమి అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. అందరూ కూడా సేవించండి, తరించండి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వ్యాస పౌర్ణమి కూడా కాబట్టి శుభాకాంక్షలు అందరికీ. మనందరికీ తెలిసిన విషయమే, బాబా గారు గురు పౌర్ణమి ఒక్కటే చేసుకోమని చెప్పారు. మిగతా వాటి కన్నా కూడా మనము గుడివాడలో ప్రతి సంవత్సరము శ్రీ హనుమత్ సమేత దత్త సాయి సేవా సంఘం ద్వారా ప్రతి సంవత్సరము కూడా గురు పౌర్ణము ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా వేల సంఖ్యలో చేస్తూ ఎంతో బాబా గారికి అన్నదాన ఇష్టం కాబట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తర్వాత బాబా గారు అన్నారు, నాకు పూజాతంతుతో పని లేదు, నాకు కావాల్సింది ప్రేమ భక్తితో మీరు ఏది చేసినా సరే నాకు చేయాలి అని చెప్పారు. కాబట్టి మనందరము కూడా బాబా క్రీస్తు నేనే అన్నారు, రాముడిని నేనే అన్నారు, కృష్ణుడు నేనే అన్నారు. ఆయనకి కుల మత భేదాలతో ఇది లేదు, ప్రమేయం లేదు, అట్లాగే వయోభేదంతో లేదు, పేదాధనిక భేదం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఒకే రకంగా ఉండాలన్నమాట. ఎక్కువ తక్కువ అని కాదు ఆయన చూసేది, భక్తిని చూస్తారు. కాబట్టి ఈ కలియుగంలో నామస్మరణమే ముక్తి మార్గం. కాబట్టి అందరూ కూడా నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళి బాబా గారు ఆశీస్సులు పొందుదాం. సాయిరాం. శ్రీ హనుమత్ సమేత దత్తసాయి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే సాయి పాదదర్శనం జరుగుతుంది. మీ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీ అందరికి కోరుచున్నాం. గుడివాడ భక్తులందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం. మీరు తప్పనిసరిగా సాయిని దర్శించుకొని ఈ అన్నప్రసాదాలు తీసుకొని వెళ్తారని కోరుచున్నాం. సాయిరాం. సాయి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ హనుమత్ సమేత దత్తసాయి సేవా సంఘం వారి బాబా ఆలయ నిర్మాణం ఎంత త్వరితగతిని చేరిందో, అట్లాగే భక్తులందరూ కూడా ఒక స్వీట్ దగ్గరికి ఎలా అయితే చీమలు చేరతారో అలా బాబా దగ్గరికి చేరడం, అంతేకాదు జ్ఞానాన్ని సంపాదించుకోవడం, వాళ్ళ యొక్క సుఖ సంతోషాలను పొందడం, వాళ్ళ కోరికలన్నీ నెరవేరడం, ఇవన్నీ జరుగుతూ ఉండగా అందరికీ అభయప్రదాత నిరాడంబర జీవి, సకల జీవుల్లోనూ ఆయన భగవంతుణ్ణి చూసేలాగా బోధించినటువంటి ఆ సాయినాథుడికి కృతజ్ఞతలు పూర్వకంగా ఈ రోజున గురు పౌర్ణమి మహోత్సవం జరపడం జరిగింది. మన మురళీ గారి సంగతి చెప్పక్కర్లేదు, అన్నిటి రేట్లు ఎలా ఉన్నాయో అన్నట్టుగానే మన మురళీ గారు ఎప్పుడు పిలిచినా ఎంత ఇచ్చినా అమితానందంతో ఉన్నటువంటి మాకు ఆ మురళీ గారు దొరకడం కూడా మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. సాయిరాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండలమ్మ దేవస్థానంలో జరుగుతున్న శాకంబరి మహోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి సారెను సమర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. అమ్మవారి కరుణ కటాక్షలతో రాష్ట్ర సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన వెనిగండ్ల రాము. రావి వెంకటేశ్వరరావు. రుద్రపాక జూనియర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేలా నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్న ఎమ్మెల్యే.
సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, బేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి, ఏడాది కూటమి పాలనలోనే సూపర్ 6 పథకాలను 90% అందించడం జరిగిందన్న ఎమ్మెల్యే రాము. గురు పౌర్ణమి పురస్కరించుకుని షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము, బాబా ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన వెనిగళ్ల రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.